మరోవైపు రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీలు కూడా భారీగా జరిగాయి. అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్కి హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. ప్రస్తుతం ఎండోమెంట్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శైలజ రామయ్యర్ని పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీంని జీఏడీ పొలిటికల్ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీధర్ని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సెలవు నుంచి తిరిగి వచ్చిన రాహుల్ బొజ్జాకి విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ లభిస్తోంది. ఇక ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా బదిలీ చేశారు. రాష్ట్ర ఆర్థిక సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి కాత్యాయని దేవిని హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. టీజీ రేరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గంగాధర్ని ఆర్ఎండ్బి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ టి వెంకన్నని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా నియమించారు. చీఫ్ సెక్రటరీ ఓఎస్డి కె విద్యాసాగర్ని పర్యాటక శాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, సో చాలా మార్పులే జరిగాయి, చాలా బదిలీలు జరిగాయి. సో దేని ఆధారంగా ఈ మార్పులు చేసినట్టుగా ప్రభుత్వం చెప్తోంది అండ్ ఈ చేంజెస్ పట్ల ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సీఎం ఒక కొత్త టీం కావాలనుకున్నారు. సో దాంట్లో భాగంగానే చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే సీఎం కార్యాలయ ప్రక్షాళన కూడా జరిగిందని చెప్పాలి. ఇక్కడ ఐఏఎస్ల బదిలీలు ఒకవైపు అయితే సీఎం కార్యాలయ ప్రక్షాళన గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది. సీఎంఓలో చాలా కీలకమైన మార్పులు జరిగాయి. ఈ నెల 30వ తారీఖున సిఎస్గా ఉన్న రామకృష్ణరావు రిటైర్ అవుతున్నారు. దాని తర్వాత వెంబటే సీఎం అడ్వైజర్గా అట్లాగే ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది చాలా మొదటిసారిగా జరుగుతుందని చెప్పాలి. ఈ ప్రక్రియ సిఎస్గా రిటైర్ అయిన వ్యక్తి మళ్ళీ స్పెషల్ సిఎస్ ఎక్స్ అఫీషియోగా నియామకం అవడం మొదటిసారనే చెప్పాలి ప్రభుత్వ వర్గాల ప్రకారం. దాంతోపాటుగా మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. అక్కడ ఉన్న అజిత్ రెడ్డి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డిని సీఎంఓ నుంచి ఉద్వాసన పలికారు. అతనికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా, అంటే ప్రాధాన్యత లేని పోస్టుగానే దీన్ని చెప్పాలి. కాకపోతే ఇది కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉంటుంది. సో దానికి సీఈఓగా నియమించారు. దాని తర్వాత అహ్మద్ నదీంను కూడా తీసుకొచ్చి జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం చేశారు. సో ఇట్లా సీఎం టీం అంతా కూడా రెడీ చేసుకున్నారు. అట్లాగే సంజయ్ జాజుకి స్పెషల్గా ఎఫ్ఏసీ బాధ్యతలు కూడా, ఫుల్ అడిషనల్ ఛార్జెస్ కూడా కొన్ని ఇచ్చారు. దాంట్లో మంత్రి శ్రీధర్ బాబు దగ్గర ఉన్న పూర్తి ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన శాఖలన్నింటినీ కూడా స్పెషల్ సిఎస్ బాధ్యతలన్నీ కూడా సంజయ్ జాజుకి ఇచ్చారు. దానిలో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఉంది. మొత్తం శ్రీధర్ బాబు దగ్గర ఏవైతే శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు కూడా సంజయ్ జాజుయే స్పెషల్ సిఎస్గా ఉండనున్నారు. అది ఎఫ్ఏసీగా ఉండనుంది. ఇక సీఎంఓకి సంబంధించి సీఎంఓలో ఇప్పుడున్న సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు ఉన్నారు, దాంతోపాటుగా మాణిక్యరాజు ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణరావు అట్లాగే ఎన్ శ్రీధర్ కూడా సీఎంఓలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి సో ఇప్పటి వరకు ఉన్న సబ్జెక్ట్స్ ఏమైనా మారుస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. దాంతోపాటుగా చాలామంది ఐఏఎస్లను మార్చారు. సో వాటన్నింటినీ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో మార్చినప్పటికీ కూడా సీఎంఓ ప్రక్షాళన అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా ఆ డిస్కషన్గా మారింది. అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దీనిపైన చాలాసార్లు డిస్కషన్ జరిగింది. సో కొంత సీఎంఓని ఎఫెక్టివ్గా పనిచేసేలాగానే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొత్తగా సిఎస్ వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా సీఎంఓకి సంబంధించిన సబ్జెక్టులు కనుక మారితే పూర్తి స్థాయిలో ఇక ప్రక్షాళన అయినట్టే. 2.5 years గడిచింది కాబట్టి సీఎం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే అటు ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు ఒక సబ్జెక్ట్ అయితే సీఎంఓను రివాంప్ చేయడం, ప్రక్షాళన చేయడం అనేది మరొక రకంగా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ప్రభాకర్.